నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. బలమెవ్వడు ప్రహ్లాదకు, బలమెవ్వడు పాండు సుతుల ధీనులకెప్పుడు, బలమెవ్వడై అహల్యకు, బలమెవ్వడు నీవు నాకు బలమవు కృష్ణ. జగన్నాటక సూత్రధారి, జగత్ కళ్యాణకర్త, జగదోద్ధారకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. హరి అని సంభావించును, ప్రతి ఒక్కరిని దైవాన్ని చూసినంత ప్రేమతో చూస్తాడు. హరి అని దర్శించు అంటూ ఆగ్రాణించు. మనం దేన్ని స్పర్శించినా ఇవన్నీ దేనివల్ల ఉత్పత్తికి వచ్చినాయి? భగవంతుని యొక్క సృష్టిలో. ఇది ఒకప్పుడు ఈ టేబుల్ కూడా ఒకప్పుడు చెట్టుగా ఉన్నది. ఇది ఆ చెట్టును సృష్టించిన వాడెవడు? ఆ భగవంతుడు. ఆయన చెట్టును సృష్టించి ఆ చెట్టు నుండి మనకు ఈ సింహాసనాన్ని, ఈ టేబుల్ను, ఈ పరికరాలను ఇస్తున్నాడు. ఇవన్నీ ఆయన సంకల్పంతో ఏర్పడినటువంటివే. ఓ పరీక్షిణ్ మహారాజా, అంబరీషుడు అనేటువంటి రాజు ఇలాంటి నియమము కలిగి ఒక పరిపూర్ణమైనటువంటి విష్ణుభక్తి కలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబములో వాళ్ళు ఈ విధమైనటువంటి దైవ చింతన కలిగి వాళ్ళ గృహ కార్యాలను వాళ్ళు నిర్వర్తించాలి. అప్పుడు రైల్లో కూర్చొని మనము మూట నెత్తిన పెట్టుకోవడం ఎందుకు చెప్పండి? మనల్ని మనట్ల వాళ్ళను కొన్ని వేల మందిని ఈడ్చుకొని పోతా ఉంది రైలు. దాంట్లో కూర్చొని నువ్వు మూట నెత్తిన పెట్టుకోవడం ఎందుకు? దాన్ని అక్కడ పడేసి చూపెట్టుకొని ఉంటే చాలు, నువ్వు అంతే. అలాగా నీ వంటి వాళ్లను కొన్ని లెక్కలేనన్ని కోట్ల జీవులను సృష్టించి నడిపించేవాడు ఒకడున్నాడు అనేది దృష్టిలో పెట్టుకున్నావంటే నీ జీవితాన్ని ఆయనే సాగిస్తాడు ముందుకు. కానీ నువ్వు ఆయన్ని మర్చిపోయి నువ్వు ఇతర కార్యములతో సతమతమైపోతూ ఉన్నావు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అంబరీషుడు అలా కాదు. అంతటి భూవలయానికి అంతటికీ చక్రవర్తి అయి రాజ్య పరిపాలన చేయదగినటువంటి దక్షత కలిగినటువంటి ఆ రాజు ప్రతి నిత్యము శ్రీహరిని మనస్సునందు స్మరణ సాగిస్తూనే రాజ్యకార్యాలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇలాగా ఎవరైతే తన ఉత్తమమైనటువంటి భక్తి చేత జీవితాన్ని గడుపుతారో అటువంటి వాళ్లకు చిట్ట చివర ఫలితము మోక్షం అనేటువంటి ఫలితం తటస్థమవుతుంది. అదే ఇక్కడ ఇట్లు పుణ్యచిత్తుండును ఈశ్వరాయత్తుండునై అల్లనల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున. ఎవనికి భగవంతునికి చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది అంటే, ఎవని మనం చేయాలన్నా, ఒక గొప్ప వాళ్ళతో మనం కలుసుకోవాలన్నా పూర్వం ఇక్కడ అంబరీషుడు పుణ్యచిత్తుండును. ఆయన మనసులో పుణ్యం అనేది పేరుకొని ఉంది కాబట్టి ఆయన చిత్తము భగవంతుని ఆకర్షిస్తూ ఉంది. అయస్కాంతము ఈడ్చుతూ ఉంది అంటే దానికి సమీపములో ఇనుము ఉంది అని అర్థం. సమీపములో లోహం ఉంది కాబట్టి అది ఆకర్షిస్తూ ఉంది. అట్లా నీ మనసులో భగవంతుని స్మరణ అనేది జరుగుతూ ఉందంటే ఆయనకు నీకు చాలా దగ్గర సంబంధం ఉంది అని అర్థం. నీకు భగవంతుని స్మరించాలనే ఆసక్తి నీకు కలగలేదు అంటే ఆయన నీకు చాలా దూరంగా ఉన్నాడని అర్థం. ఈ మధ్యలో ఏంటి ఇంత ఎడబాటు జరగడానికి, ఆయనకు నీకు ఇంత డిస్టెన్స్ ఏర్పడడానికి కారణమేమి? నీ పాపము నీకు మధ్యలో అడ్డుగా ఉన్నది కాబట్టి దూరం చేసేది పాపము, దైవానికి దగ్గర చేసేది పుణ్యము. అందువల్ల ఆ పుణ్యం ఎలా కలుగుతుంది? పుణ్యకార్యాలు చేస్తే కలుగుతుంది పుణ్యం. ఊరికే కలుగుతుందా? పుణ్యాత్మలను దర్శిస్తే కలుగుతుంది పుణ్యం. ఊరికే కలుగుతుందా చెప్పండి? కాబట్టి ఏదైనా సరే చేస్తేనే జరుగుతుంది, కానీ చెయ్యకపోతే ఏది జరగదు. కాబట్టి ప్రయత్నపరుడయ్యి మంచి పనులు చెయ్యాలి. మంచి పనులు చెయ్యాలి. చేసిన దానికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఏం చేయకపోతే నీకు ఏమీ ప్రసాదించడు చెప్పండి. అందుకే మనం భూమిలో కొన్ని విత్తనాలు వేసుకుంటాం. ఈరోజు మనం ఒడ్లు ఒక పాకెట్ తెచ్చి నారు పోస్తున్నాం. ఆ నారు 1 ఎకరా మడికి అవుతోంది. అది 40 మూటల ఒడ్లు వస్తున్నాయి మనకు. ఒక మూట ఒడ్లు తెచ్చి నువ్వు భూమిలో పోస్తే
భూదేవి నీకు 30-40 మూట్ల బస్తాలను ఇస్తూ ఉంది ఆమె. నువ్వు పోసిన దానికంటే అంత 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10 కాదు. చూడండి ఎన్ని రెట్లు నీకు ఎగస్ట్రా ఇస్తూ ఉందో చూడండి. అంతటి గుణము ఆమెకు ఉంది కాబట్టి ఆ ఒడ్లను తీసుకొని పోయి భూమిలో వేసేస్తున్నాం, చెనిగింజలు తీసుకుని భూమిలో వేసేస్తున్నాం. భూమి మీద నీకు విశ్వాసం ఉంది, భూదేవి మనకు చెడ్డ చెయ్యదు అని నీకు నమ్మకం ఉంది కాబట్టి వేస్తావు. భూమి వల్ల నీకు చెడ్డ జరగదు, కానీ శ్రద్ధ కావాలి. నువ్వు భూమిలో ఏ ధాన్యము వేయకపోతే ఆ భూమి వల్ల నీకు పంట ఏమైనా వస్తుందా? నువ్వు పైరే పెట్టకుండా పోయినావు అనుకోండి, ఆ భూమి నీకు ఫలితాన్ని ఇస్తుందా? ఇవ్వలేదు. ఎందువల్ల ఇవ్వలేదు? నీకు ప్రయత్నం లేదు. అదేవిధంగా నువ్వు భగవంతునికి పూజ చేయలేదా? దాని ప్రతిఫలం నీకు లేదు. పూజ చేసావా? చేసావు కాబట్టి ప్రతిఫలం పొందుతావు. నువ్వు నమస్కారం చేయలేదా? ప్రతిఫలం లేదు. నమస్కారం చేసావా? తదాస్తు, ప్రతిఫలం ఉంది. పైరు పెడితే ఫలితం ఎలా వస్తుందో, పూజ చేస్తే దాని ఫలితం కూడా అలా వస్తుంది. నమస్కారం చేస్తే దాని ప్రతిఫలం వస్తుంది. ఆయన కోసం నడిచావా? ప్రతిఫలం వస్తుంది. ఆయన ప్రదర్శనం తిరిగావా? దాని ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఏం చేస్తావో దాని ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎవరి చేతిలో ఉంది? నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మంచి చేసుకోవాలన్నది నీ చేతుల్లో ఉంది, చెడు చేసుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది. మంచి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతావు, చెడు చేస్తే చెడు ఫలితాన్ని పొందుతూ ఉన్నావు. మంచి చెడులు పొందడానికి కారణం ఎవరు? నువ్వే. మంచి చెడులు పొందడానికి కారణం ఎవరు? నువ్వే. నీ మనసే, నీ గుణమే, నీ ప్రవర్తనే, నీ ఆలోచనే. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు మారాలా. నువ్వు మారితేనే నీ పరిస్థితులు మారుతాయి. నువ్వు మారకపోతే నిన్ను మార్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి తెలుసుకో, నీలో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని నువ్వు వెలికి తీసుకో. నువ్వు భగవంతుడు నీలో ఉండడం కాదు, నువ్వే దైవము. అవును, కానీ ఈ సత్యము అంత తొందరగా బయటపడేది కాదు. పాలల్లో నెయ్యి ఉంది, కానీ పాలు గ్లాసులో పోసుకొని చూస్తే నెయ్యి కనపడుతుందా? అయితే ఆ పాలల్లో నెయ్యి లేదా? ఉంది. ఉంటే అది కనపడతా ఉందా? దానికి ప్రయత్నం అవసరం. దాన్ని కాంచాలి, మజ్జిగ వేయాలి, పేరబెట్టాలి, ఆ పెరుగును చిలకాలి, వెన్నను కాంచాలి, అప్పుడు నెయ్యి కనపడుతుంది. దాంట్లో ఎంత ప్రయత్నం అవసరమో అలాగా నీలో దైవం ఉన్నాడు. నీలో ఉన్నటువంటి దైవాన్ని నువ్వు తెలుసుకోవాలంటే పాలకు ఎటువంటి ప్రయత్నం చేస్తే నెయ్యి దాంట్లో నుంచి బయటపడతా ఉందో, నీలో ఉన్నటువంటి ఒక దైవం నీలో నుంచి నీకు అది ప్రత్యక్షం కావాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలుగానే ఉంటే నెయ్యి అవుతుంది చెప్పండి? అది మారుతూ ఉంది, పెరుగుగా మారుతూ ఉంది. పెరుగుగానే ఉంటే నెయ్యి అవుతుందా చెప్పండి? దాన్ని మర్దన చేయడం వల్ల వెన్న రూపం ధరిస్తూ ఉంది. వెన్నగానే ఉంటుందా నెయ్యి కనపడుతుందా చెప్పండి? వెన్నను కాంచాలి. చూడండి, పరివర్తన జరుగుతుంది. ప్రయత్నం చేయకపోతే పాలు చెడిపోతాయి. పాలు పిండి కాంచకుండా పెట్టు, కాంచినావు, దానికి మజ్జిగ వేయకుండా పెట్టు, మజ్జిగ వేసినావు, ఆ పెరుగును సమయానికి చిలకకుండా వదిలి చెడిపోతాయి. అదే వెన్న చేసుకున్న తరువాత, ఆ నెయ్యి కాంచిన తర్వాత మళ్ళీ దాన్ని నువ్వు ఒక వారం కాదు, ఒక సంవత్సరం కూడా అట్లే పెట్టు, అది చెడిపోదు. పాలును పెట్టు సూత్రం చెడిపోతాయి, పెరుగును పెట్టు చెడిపోతాయి, మజ్జిగ కూడా పులిసిపోతాయి, కానీ నెయ్యి మాత్రం చెడిపోదు. చూడండి, అలాగే ఇట్లుంటే మాత్రం నువ్వు చెడిపోతావు. కాబట్టి నువ్వు ఇట్లుండాలి. నీ మనస్సు ఎప్పుడు భగవంతునికి అభిముఖంగా ఉండాలి, ఆయనతో డీలింగ్స్ ఉండాలి, సంబంధం ఉండాలి. ఒకరోజు ఒక జమీందారు ఒక కాంట్రాక్టర్ని పిలిచి ఆయన నివసించడానికి ఒక అందమైనటువంటి భవనాన్ని నిర్మించమని కాంట్రాక్ట్ ఇచ్చేసాడు, గృహాన్ని. సరే, ఇల్లంతా పూర్తయిపోయింది, ఆ గృహప్రవేశం జరుగుతోంది. ఆ గృహప్రవేశం రోజు కాళ్ళు చేతులు కడుక్కోవాలి కదా. ఆ ఇంటి ముందరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశించడం కోసము ట్యాప్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. ఇంటి యజమాని ట్యాప్ ఆన్ చేయడానికి పోయి ప్రార్థన చేశారు, కడ్డీలు వెలిగించారు. గంగాదేవి కదా, ట్యాప్ ఆన్ చేస్తానంటే గంగా ప్రత్యక్షం అవుతుంది కాబట్టి గంగాదేవికి పసుపు కుంకం పెట్టాలి. ఆ ట్యాప్కు పసుపు కుంకం పెట్టారు, కర్పూరం కడ్డీలు వెలిగించారు, టెంకాయ కొట్టారు, నమస్కారం చేశారు, ట్యాప్ ఆన్ చేశారు. సుక్క నీళ్ళు రాలేదు. కారణం మెయిన్ ట్యాంక్తో కనెక్షన్ లేదు. అన్నీ చేశారు, పూజలు చేశారు, గోవిందనామస్మరణ చేశారు, ప్రార్థన చేశారు, పసుపు కుంకం పెట్టారు, అన్నీ చేశారు. కానీ మెయిన్ ట్యాంక్తో కనెక్షన్ లేని దానివల్ల సుక్క నీళ్ళు రాలేదు. చూసారా? కాబట్టి ట్యాంక్తో కనెక్షన్ ఉండాలి. ఆ ట్యాంక్తో కనెక్షన్ ఉందా, నువ్వు ఈ పూజలు ఇవన్నీ చేయకపోయినా సరే తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి నీకు భగవంతునితో కనెక్షన్ ఉండాలి. భగవంతునితో నీకు కనెక్షన్ ఉందా, నువ్వు ఇంక మళ్ళీ పూజలు చేయాల్సిన పనిలే, ఒక్క పొద్దులు చేయాల్సిన పనిలే, ఉపవాసాలు ఉండాల్సిన పనిలే, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిన పనిలే. నీ హృదయంలో ఆయనకు నీకు కనెక్షన్ ఉందా, అన్ని పూజలు చేసినట్లే, అన్ని వ్రతాలు నెరవేర్తించినట్లే. కాబట్టి హృదయంలో ఆయనతో సంబంధం ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఇన్ని చేసి కూడా ఆయనతో మెయిన్ ట్యాంకుతో కనెక్షన్ లేని దానివల్ల సుక్కెట్ల నీళ్ళు ఎట్లా రాలేదో, నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ హృదయంలో కనెక్షన్ లేకపోతే మాత్రం ఫలితం శూన్యం, సున్నా, ఫలితం మాత్రం కలగదు. కాబట్టి ఇట్లాంటివన్నీ మనము
మహానుభావుల దగ్గర ఎందుకు ఇటువంటి వినాలి అంటే మా గురుదేవుని దగ్గర ఆ విధంగా వినడం వల్లనే, వారు ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం వల్లనే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం మనం. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఏమిటి అంటే, భగవంతుడు నాకెంతో మీకు కూడా అంతే. ఆయనకు నేను గొప్ప కాదు, మీరు తక్కువ కాదు, నాకంటే మీరే ఆయనకు గొప్ప. ఎందుకంటే తెలివైన బిడ్డల కంటే తెలివి తక్కువ బిడ్డలనే తల్లిదండ్రులు ఎక్కువ గౌరవిస్తారు. వీడితో నాకేం బాధ లేదమ్మా, వీడు ఎట్టయినా బతుకుంటాడు, వీడే అమాయకుడు, వీడు ఎట్ట బతుకుతాడో ఏమో, వానితోనే నాకు చింత అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. అట్లా భగవంతుడు కూడా వాడు నా గురించి తెలుసుకున్నాడు కాబట్టి వానితో నాకు చింత లేదు, వీళ్ళు తెలుసుకోకుండా ఉండారే వీళ్ళతోనే నాకు పెద్ద చింత అని ఆయన ఎవరైతే తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళ విషయంలోనే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క దృష్టి మన అందరి మీద ఉంది, కానీ మనకు ఆయన మీద దృష్టి లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు ఈ కొరత ఏర్పడుతూ ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన మనస్సును ఆయన వైపుకు త్రిప్పుకోవాలి, మనకు ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. కాబట్టి అది ఇక్కడ పుణ్యచిత్తుడును. కాబట్టి పుణ్యం అనేది మనసులో ఉన్నప్పుడే ఇటువంటి కార్యాలను చేయనిస్తుంది. ఈశ్వరాయత్తుండునై అల్ల నల్లన రాజ్యంబు చేయుచున్న సమయంబున ఇలా జీవితాన్ని గడుపుతూ రావడం వల్ల అతనికి ఇహమనే హరులందు కరులందు ధనములందు కేలివనములందు పుత్రులందు బంధుమిత్రులయందు పురమునందు నంతి పురమునందు. ఆ అంబరీష మహారాజుకు ఈ ప్రపంచము మీద ఆసక్తి అనేది తొలగిపోయింది. రాజ్యము మీద కానీ, భోగముల పట్ల కానీ, భార్య బిడ్డల పట్ల కానీ ఆసక్తి తొలగిపోయింది. నిరంతరము భగవంతుని స్మరిస్తున్నాడు. చూడండి ఇక్కడ అంటే వీటి అందరి మీద ఆసక్తి వదిలేయవచ్చునా అనే సందేహం మీకు రావచ్చు. దీని పరమార్థం ఏంటి అంటే, ఎవడైతే గృహము పట్ల, ఆస్తుల పట్ల, భార్య బిడ్డల పట్ల ఆసక్తిని వదిలిపెట్టి భగవంతుని మీద ఆసక్తిని ఎవడైతే పెంచుకుంటాడో వాని కుటుంబాన్ని, వాని భార్య బిడ్డల అందరి క్షేమాన్ని భగవంతుడు చూసుకుంటూ వస్తూ ఉంటాడు. నువ్వు మనసులో ఆసక్తిని వదిలినావా, ఆయన ఆసక్తిని చూపుతాడు. నువ్వు వీళ్ళ మీద ఆసక్తిని పెట్టుకున్నావా, ఆయన ఆసక్తిని వదిలేస్తాడు. అందుకే ద్రౌపదీదేవిని దుశ్శాసనుడు చీరలు లాగేటప్పుడు ఎడమ చేత్తో పైటి చెరుగుని ఇలా పట్టుకొని కృష్ణ అని ప్రార్థించింది. కృష్ణ పరమాత్మ, నీకు ఇంకా శరీరాభిమానం పోలేదమ్మా, నన్ను ఇంకా సందేహిస్తున్నావా అనుకుంటున్నాడు ఆయన. ఈ లోపల ఆ మహాతల్లి మహాపతివ్రత, మహాజ్ఞాని ఆమె. నేను అనగబట్టుకున్నంత మాత్రములో నన్ను నేను రక్షించుకోలేను, నేను సర్వస్వము భగవంతునికి వదిలిపెడితేనే ఆయన నన్ను రక్షిస్తాడు అని తెలుసుకున్నది కాబట్టి వెంటనే 2 చేతులు ఎత్తి కృష్ణునికి నమస్కారం చేసింది. మరి మానం పోనిచ్చాడా? పోతే పోని, ప్రాణము మానము కూడా భగవంతునివే. శ్రీహరిని సేవించిన వానికి అవమానం జరిగితే, శ్రీహరిని ఎవరైతే సేవిస్తూ ఉంటాడో వానికి అవమానం జరిగిందనుకోండి, ఆ అవమానం అది వానికి కాదు, వాడు ఎవరినైతే నమ్ముకుని ఉన్నాడో ఆ శ్రీహరికి అవమానం జరిగినట్లే. మహాత్ములను ఎవ్వరూ పరాభవించలేరు. వాళ్ళకు అపకారము చెయ్యాలని తలంచితే ఎవరైనా వాడు చెడిపోతారు. ధరణీసురవరేణ్యులకెవ్వరేని ఎగ్గుదలచిన వారరయగ చెడుదురు, హరిధరణీసురవరేణ్యులయందు ఉండుట చేతన్. హరిదాసులైనటువంటి పుణ్యాత్ములకు అపకారము చెయ్యాలి అనేటువంటి భావన ఎవరి మనసులోనైనా కలిగినట్లయితే వాళ్ళు తప్పకుండా చెడిపోతారు. కారణమేమి? బూడిదని చేయబడితే బూడిద మరుగున ఉండేటువంటి నిప్పు ఎట్లయితే కాలుతుందో ఆ విధంగా వాళ్ళు సామాన్య మానవులే కదా అనే భావంతో వాళ్ళకి ఏదైనా మనం అపకారం తలపెట్టినట్లయితే వాళ్ళ అంతరాత్మలో ఉన్నటువంటి యొక్క ఆ శ్రీహరి తప్పకుండా వాడిని దండిస్తాడు. చూసారా? ఆ విధంగా సమస్త కుటుంబాన్ని, తన భార్యా బిడ్డలనే కాకుండా తన స్నేహితులను, తన బంధువులను కూడా భగవంతుడు కాపాడుతాడు. వాళ్ళకి ఏదైనా హాని కలిగితే నేను చింతించాల్సి వస్తుంది. నా భక్తునికి మనసులో చింత ఏర్పడుతుంది కదా, వానికి చింత ఏర్పడకూడదు, వానికి చింత ఏర్పడకుండా ఉండాలంటే వానికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా కాపాడాలి. అందుకని భగవంతుడు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులతో సహా వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. వానికి ఎవరితో అయితే సంబంధం ఉంటుందో వాళ్ళందరినీ కాపాడుతూ ఉంటాడు ఆయన. ఎందుకోసరం?
భక్తుని మనస్సు కష్టపెట్టకూడదు. భక్తుని మనస్సును కష్టపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన దాన్ని సహించలేడు. దేన్నైనా సహిస్తాడు. ఆయనకి ఎన్ని కష్టములు ఎదురైనా సహిస్తాడు, కానీ ఆయన్ను నమ్మినటువంటి యొక్క సేవకులకు మాత్రం కష్టాన్ని సహించలేడు. బిడ్డ ఏడ్చాడు అంటే తల్లి ఓర్చుకోలేదు. ఏ పని చేస్తా ఉన్నా సరే పరిగెత్తేస్తుంది. పరిగెత్తు పోయి బిడ్డను ఎత్తుకొని ఒళ్ళో పండబెట్టుకొని పాలిస్తుంది. ఏడిస్తే ఏడ్చినాళ్లే కొంతసేపు ఏడవని అని ఎవరైనా పక్కన ఉండేవాళ్ళు అంటే కూడా ఆమె ప్రాణం ఉండదు. వాడిని ఒళ్ళో పెట్టుకొని వానికి లాలిపాట పాడి వానికి పాలిచ్చి నిద్రూపేంత వరకు ఆమె ప్రాణం ఉండదు. వానికి ఏదైనా కడుపు నచ్చిందంటే ఆమెకు కడుపు నచ్చినట్లు ఉంటుంది. వానికి ఏదైనా జ్వరం వచ్చిందంటే ఆమెకు జ్వరం వచ్చినట్లు ఉంటుంది. వానికంటే ఎక్కువగా ఆమె బాధపడుతుంది. సంబంధం చూడండి. ఆ విధంగానే భగవద్భక్తుడైనటువంటి ఒక మహాత్మునికి ఏదైనా ఒక కష్టం ఎదురవుతుంది అంటే భగవంతుడు దాన్ని చర్య తీసుకుంటాడు ముందుగానే. అంతటి వాణి సహాయము నువ్వు మర్చిపోయి ఇంతటి శ్రద్ధ చూపించేవాడు, ఇంతటి ప్రేమమూర్తి అయినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఇదే మనం చేస్తున్నది పెద్ద తప్పు. నేనేం తప్పు చేయలేదు, నేను చాలా మంచోడిని అంటున్నావు. తప్పు చేయడం లేదా, భగవంతుని మర్చిపోవడమే తప్పు. మొట్టమొదటి తప్పేది దైవాన్ని మర్చిపోవడమే. అంతకాలంబున అమ్మెదినీశ్వరుండు సంసారంబు వలని తగులంబు విడచి నిర్మలుండై ఏకాంతంబున భక్తి పరవశుండై ఉండ నారాజ తపసికి భక్తలోక వక్షలుండగు పురుషోత్తముండు ప్రతిభట శిక్షణంబును నిజ జన రక్షణంబును నిఖిల జగదవక్రంబును నగు చక్రంబునిచ్చి చనియే. అటువంటి పవిత్రుడైనటువంటి అంబరీష మహారాజుకు ఎప్పుడైతే సంసార ఆసక్తి తొలగిపోయి భగవదాసక్తి తీవ్రమైందో స్వామివారు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు వరాన్ని అనుగ్రహించాడు. ఏం వరాన్ని అనుగ్రహించాడో తెలుసా? నాయన, నువ్వు నిరంతరము నన్ను పూజించుకుంటూ నా అనంత కళ్యాణ గుణాలను వర్ణించుకుంటూ నీ జీవితాన్ని ఇలా సాగించు. నీ రాజ్య బాధ్యతలన్నిటినీ నేను చూసుకుంటా అని భగవంతుడు చేత ధరించేటువంటి సుదర్శన చక్రాన్ని అంబరీషునికి ఇచ్చిపోయాడు. భగవంతుడు సుదర్శన చక్రాన్ని అంబరీషునికి ప్రసాదించాడు ఆయన. ఇప్పుడు ఆ చక్రం ఏం చేస్తుందో తెలుసా? రాజ్య పరిపాలన బాధ్యతలన్నీ అదే చూస్తూ ఉంది. ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారో వాళ్లకు సకలను ప్రసాదిస్తూ ఉంది. ధర్మము దప్పి ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాళ్ళు తలకాయ ఎత్తుకొని పోతూ ఉందట. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు కూడా పరిపాలన చేస్తూ ఉన్నది. అదే 10,1,10,3 నోళ్ళు పరుగు హంసల లయము బ్రహ్మమనినారు. జో జో అది కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి చక్రాకృతిలో తిరుగుతూ ఉంది. అది ఈ లోకాన్ని కాపాడుతూ ఉంది. దాన్ని ప్రసాదించాడు గురువు మనకు. దాన్ని గురువు మనకు ప్రసాదించాడంటే సుదర్శన చక్రాన్ని నీకు ఇచ్చాడు ఆయన. ఇంకా నువ్వేం చేయాల్సిన పనిలే. నువ్వు దాన్ని నిరంతరము ఆయన్ను స్మరించుకుంటా ఉన్నావా, పరిపాలన పూర్తిగా అదే సాగిస్తుంది. నీ కర్తవ్యం ఆయన్ను మరువకుండా ఉండడమే. నీ సర్వ కార్యాలను అదే చూస్తుంది. శత్రువులను దండించడం కానీ, మిత్రులను ఉద్ధరించడం కానీ సమస్తం అదే చేస్తుంది. ధ్యానము పట్ల ఆసక్తి తీవ్రమైంది. మనస్సు బాహ్య విషయములకు దూరమైంది. భగవంతుని పాదపద్మములకు దగ్గరైంది. భగవంతునితో సంబంధము తీవ్రమైంది. ఆయనకు సంసారం మీద విరక్తి కలిగింది. సంసారము అంటే సమ్ అనగా మరణించడం, సారమనగా తిరిగి పుట్టడం. సంసారము అనగా చావడం, పుట్టడం. ఈ చావడము పుట్టడము అనేది ఇదే సంసారం. సముద్రాన్నైనా ఈదవచ్చు, సంసారాన్ని ఈదలేము అని పెద్దలు ఒక సామెతను చెప్తూ ఉంటారు. సముద్రాన్ని మనం పడవ సహాయంతో దాటుకోవచ్చు, కానీ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటాలి అంటే జ్ఞానులు అనేటువంటి పడవ ద్వారా ఈ సంసార సాగరాన్ని దాటచ్చు. వశిష్ఠ మహాముని యొక్క దివ్య బోధ చేత శ్రీహరిని దర్శించగలిగాడు అంబరీష మహారాజు. అంబరీషుడు రాజ్యాన్ని పరిపాలన చేసే విషయాన్ని పక్కన పెట్టాడు. నిరంతరము ధ్యానం చేసుకుంటున్నాడు. పరిపాలన ఏది చేస్తూ ఉన్నది అంటే శ్రీహరి యొక్క సుదర్శన చక్రం పరిపాలన చేస్తూ ఉంది. ఒకరోజు ఆవులు, పులి ఒకే రేవులో నీళ్లు తాగుతూ ఉంటాయి. అంబరీషుని యొక్క రాజ్యంలో గోవు, పులి రెండు ఒక రేవులో నీళ్లు తాగుతూ ఉంటాయి. వాటికి వైరం లేదు.
ఇంకా మృగములే క్రూర జంతువులు కూడా అలా మెరుగుతూ ఉన్నాయి అంటే ఆయన రాజ్యంలో మానవులు ఇంకెలా మెరుగుతూ ఉంటారో చూడండి. అంత భయభక్తులతో మెలుగుతున్నారు. ఒకరోజు పులి ఏపుగా పెరిగి ఉన్నటువంటి పచ్చిక మీద పడుకొని ఉంది. ఆవు కసువు మేస్తూ మేస్తూ పులి కడుపు కింద ఉన్నటువంటి కసువును తినడానికి దగ్గరకు వచ్చి మూతితో పులిని అట్లా ఎగదోసి పులి కింద ఉన్నటువంటి గడ్డిని తింటూ ఉందట. తింటూ ఉంటే పులికి కోపం వచ్చింది. ఎంతన్నా అంబరీష మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు అనుకో, పులి గోవు రెండు ఒకే రేవులో నీళ్లు తాగాలి అనేటువంటి శాసనం చేశాడు అనుకో, అయితే మాత్రం నేనంటే నీకు అంత భయం లేదా అనిందట పులి. వెంటనే సుదర్శన చక్రం వచ్చి తలదెత్తుకొని వెళ్ళిపోయింది. పులి తలకాయ తెగిపోయింది. ఈ విధంగా క్రూర మృగములే కాకుండా దుష్టులైనటువంటి దుర్మార్గులు ఎక్కడైనా రాజ్యములో అనాచారముగా ప్రవర్తించినట్లయితే వెంటనే శిరచ్ఛేదన జరుగుతూ ఉంది. అందువల్ల ప్రజలందరూ భయభ్రాంతులయ్యి శ్రీహరి సుదర్శన చక్రానికి భయపడి అందరూ ధర్మ ప్రవర్తనలై మెలుగుతూ ఉన్నారు. ఇప్పుడు అంబరీష మహారాజుకు ఏ బెడద లేదు. చూసారా? ఇదే విధంగా ఇంతవరకే చెప్పాను. సుదర్శన చక్రము, సుదర్శనము అంటే ఏమి? మంచి దర్శనం. వంచన లేనటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో, భేదము లేనటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో, ఎవరి దృష్టిలో శత్రుమిత్రుల భేదం ఉండదో, మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేదము ఎవరి దృష్టిలో ఉండదో దానిని సుదర్శనం అంటారు. అటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు భగవంతుని దర్శనం లభిస్తుంది. అటువంటి వాళ్ళకే గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఫలిస్తుంది. ఇప్పుడు ఒక పొలములో విత్తనం వేసామనుకోండి, ఒక వ్యక్తి బాగా కలుపు తీసేస్తాడు, దానికి బాగా ఎరువులు వేస్తాడు, బాగా సమయానికి నీళ్లు పెడుతూ ఉంటాడు, అది మంచి పంటనిస్తుంది. ఇంకొక వ్యక్తి దాంట్లో కలుపే తీయడు, దానికి రోగం వస్తే మందే కొట్టడు, అసలు సకాలానికి నీళ్లు పెట్టడు, అసలు దాన్ని పట్టించుకోడు, వాని పైరు ఏమవుతుంది? చెడిపోతుంది. కానీ విత్తనం అయితే వీడు వేశాడు, వాడు వేశాడు, కానీ శ్రద్ధ ఉన్న వానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, శ్రద్ధ లేని వానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? చూసారా? శ్రద్ధ లేని దానివల్ల వాడు విత్తనం వేసి కూడా నిష్ఫలం అవుతూ ఉంది. శ్రద్ధ ఉన్నటువంటి వానికి ఆ వేసిన విత్తనము సార్థకతను ప్రసాదిస్తూ ఉంది. ఇదే విధంగానే గురువు తనకు జ్ఞానాన్ని బోధించినప్పుడు, ఉపదేశించినప్పుడు ఆ సత్యాన్ని ఎవడైతే శ్రద్ధ తీసుకుంటాడో, దుర్గుణములనే కలుపు మొక్కలను ఎవడైతే తీసేస్తాడో, అశ్రద్ధకు చోటు ఇవ్వకుండా మనసులో శ్రద్ధాపరుడై ఎవడు ప్రతినిత్యము గురువాక్యాన్ని పాలన చేస్తాడో వారి జీవితం పండించుకుంటాడు. అశ్రద్ధ చేత దుర్విషయాలన్నిటినీ మనస్సులో పెట్టుకొని ఒక్క దుర్గుణాన్ని కూడా వదిలించుకోకుండా పూర్వపు స్వభావాలతో అలాగే మెలిగేటువంటి వాడు ఈ జన్మలోనే కాదు, వాడు కోటి జన్మలెత్తినా దీని అంచుకు రాలేరు. కాబట్టి పవిత్రులు కావాలి. పవిత్రులకే భగవంతుని అనుగ్రహం, పవిత్రులకే భగవంతుని దర్శనం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్సును, వాళ్ళ చర్యలను, వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. అదేవిధంగానే పరీక్షిత్ మహారాజుకు సుఖబ్రహ్మ ఈ యొక్క భాగవత ధర్మాలను బోధిస్తూ ఉన్నాడు. అంబరీష మహారాజు ఇప్పుడు సుదర్శన చక్రము యొక్క అనుగ్రహము ద్వారా సమస్త రాజ్య బాధ్యతలను భగవంతునికి వదిలిపెట్టినటువంటి వాడయి ఆయన విరక్తుడై ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ మహనీయుడు ఏకాంతానికి వెళ్ళి భగవంతుని గూర్చి తపమాచరించడం ప్రారంభించాడు. అంబరీష మహారాజు అరణ్యానికి అనగా యమునా నదీ తీరములో మధువనమునందు, మధువు అనగా మత్తు అని అర్థం. ఏ మత్తు? ప్రాపంచిక విషయలోలత్వం అనే మత్తు. ప్రాపంచిక విషయలోలత్వం ఈ మనుషులకందరికీ ఇది గొప్ప నిష. ఏది నిష? కామం ఒక నిష. కళ్ళు తాగితే ఎట్లా ఉంటుంది చూడండి నిష, సారేదైతే ఎట్లా ఉంటుంది చూడండి నిష. అది మనం ఎప్పుడు చూడలేదనుకోండి, కానీ తాగిన వాళ్ళు పోతూ ఉండేది చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ వేసి అడుగు అక్కడ వేస్తూ తడబడుతూ పోతూ ఉంటారు చూడండి, నిష. కళ్ళు, సారాయి ఇలాంటివి ఎలాగ నిషానిస్తాయో అలాగే కోపము కూడా ఒక నిష. కోపం వచ్చిందంటే చూడండి ఆ వ్యక్తిని, వాని ముఖం మారిపోతుంది, కళ్ళు మారిపోతాయి,
అవయవాలు మారిపోతాయి, వికృతాకారంలో కనపడుతూ ఉంటాడు. కోపం ఒక నిశ, కామం ఒక నిశ, అసూయ ఒక నిశ. ఇట్లా దుర్గుణాలన్నీ మనస్సులో ఎప్పుడు మనస్సుకు కైపు తగ్గడం లేదు. కైపు తగ్గకుండా మత్తుని సేవించేటువంటి వానికి స్థిరత్వం ఎట్లా ఉంటుంది? అందువల్ల మనస్సుకు శాంతి లేదు. ఇటువంటి కైపును మనస్సుకు అందించకుండా ఉండేటువంటి వాడు మధుడు. మధుడు అనేటువంటి రాక్షసుడిని జయించినటువంటి వాడు కనుక భగవంతునికి మధుసూదనుడు అని పేరు వచ్చింది. మధుడు అనేటువంటి రాక్షసుడిని జయించినటువంటి వాడు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఒక మాట చెప్తే వినడు. ఎందుకు వినడు? వానికి మదం పట్టింది. మదం అనేది మనసులో ఉన్నప్పుడు వాడు మనం చెప్పిన మాట వినడు. అందుకు మదం బట్టిన పెద్ద ఏనుగులారా మరస్థిరంట్రా రామ్ భజన, మరస్థిరంట్రా స్వామి భజన. నారాయణ అనడానికి మీ నాలుక ముళ్ళు నాటినదా? గోవింద అనడానికి మీ గొంతుల ముళ్ళు నాటినదా? గోవింద అని అందరూ గోవింద నామస్మరణ చేస్తూ ఉంటే కొందరు గోవింద అనడానికి కూడా నోరు తెరవరు, గమ్మని ఉంటారు. కారణం ఏమి? నాలుకలు ఏమన్నా ముళ్ళు గుచ్చుకునిందా? గొంతులు ఏమన్నా ముళ్ళు ఎరకపోయిందా? ఎందుకు గోవింద అనడం లేదే అంటే కర్మ వాన్ని గోవింద అని అనలేదు. అందరూ భగవంతునికి ప్రదక్షిణం తిరుగుతూ ఉంటే ఒకడు ఎనుక చేతులు పెట్టుకొని నిలబడుకోని ఉంటాడు. ఏమి నీ కాళ్ళు లేవా? నడిచేదానికి కాళ్ళు లేవా? నీకు ఉన్నాయి. ఉంటే మరి ప్రయోజనం? దీన్ని ఏమంటారంటే మదం. ఈ మదం అనేది మనస్సులో ఉన్నటువంటి వాడు మహనీయుల యొక్క వాక్యాలను కూడా సరకు చేయడు, లెక్కపెట్టాడు. అందువల్ల వాడు చెడుట తథ్యం. అందుకు చెప్పలేదంటనకపోయారు తప్పదిదిగో గురుని వాక్యము, తప్పు త్రోవల తిరుగు వారిని చప్పరించు మింగు శక్తులు. వీరబ్రహ్మం గారు చెప్తారు, చెప్పలేదని అనుకోవద్దు, నా ధర్మాన్ని నేను చెబుతున్నా, మీ ధర్మాన్ని మీరు అనుసరించాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు అనుసరించినట్లయితే ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని మీరు నాశనం చేశారా, ఆ అధర్మమే మిమ్మల్ని నాశనం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెడిపోవడానికి వాళ్ళ అనాచారములే, ప్రతి ఒక్కరూ బాగుపడడానికి వాళ్ళ పవిత్రతే. పవిత్రత బాగుపరుస్తుంది, అపవిత్రత చెడు చేస్తుంది. ఎవరికి బ్రహ్మదేవుడు రాత రాయడం లేదు, అది అలా అనుకోకూడదు. బ్రహ్మ నాకు ఇలా రాశాడు, నా రాత బాగలేదు అని అనుకుంటూ ఉంటారు కొందరు. బ్రహ్మదేవుడు ఎందుకు రాస్తాడు నీకు రాత? చెప్పండి. నువ్వు ఏది చేస్తున్నావో అది రాస్తున్నాడు ఆయన, అంతే. నువ్వు ఏది చేస్తున్నావో అది నీది నీకు రాస్తున్నాడు ఆయన, అంతే. లేనిది ఆయన రాస్తే ఆయన తప్పు చేసిన వాడు అవుతాడు కదా, లేనిది ఆయన రాయొచ్చునా? కాబట్టి బ్రహ్మ తప్పు చేయలేదు. ఆయన ఏం రాస్తున్నాడు నీ నొసట అంటే నువ్వు ఏం చేశావో దాని ప్రతిఫలం రాస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావో దాని ప్రతిఫలం రాస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయని మంచి అయినా నువ్వు చేయని చెడునైనా నీ లిస్టులో రాయడానికి బ్రహ్మదేవునికి కూడా రైట్స్ లేదు, నీకే ఉంది రైట్స్. కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో, ఏం చేస్తే బాగుపడతావో నిర్ణయించుకో, అవి చేసుకుంటురా. అప్పుడు నీ జీవితం మారుతుంది. నాకు ఇప్పుడు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, నాకు ఈ బాధలు ఎప్పుడు తొలగిపోతాయో అని విచారపడుతూ ఉంటారు మనుషులు. అది నీ చేతిలోనే ఉంది. నువ్వు మారు, అవి మారుతాయి. నువ్వు ఒక ఫోటో తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్కి ఎదురుగా ఉండేటప్పుడు నువ్వు మూతి ఇట్టు పెట్టుకున్నావు అనుకోండి, వాడు క్లిక్ చేశాడంటే అది క్లీనింగ్ చేసినప్పుడు మూతి అట్లే వస్తుంది. ఆ క్లీనింగ్ చేసినప్పుడు ఎట్లాగా ఉండింటావో అప్పుడు అట్లే వస్తుంది. మళ్ళీ దాన్ని సరిచేయాలంటే కుదురుతుందా చెప్పండి? కాబట్టి పూర్వమంతా నువ్వు ఎట్లెట్లా ప్రవర్తిస్తావు వచ్చినావో అవన్నీ ఫీడ్ అయిపోయినాయి. నీకు ఎదురు సీసీ కెమెరా ఉందమ్మా. భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడు కెమెరా ఎదురుగా పెట్టుకొని ఉన్నాడు. ఏం చేస్తున్నావో అన్ని రికార్డ్ అవుతున్నాయి, జాగ్రత్తగా మెలగండి. ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాల్సిందే, జాగ్రత్తగా మెలగండి. ఎవరు ఏం మాట్లాడుతున్నారో దాని ప్రతిఫలం వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది, జాగ్రత్తగా మెలగండి. జాగ్రత్త నాస్తి భయం. మధుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి మధుసూదనుని పాదపద్మములను ఆశ్రయించడానికి మధువనానికి వెళ్ళాడు అంబరీషుడు. వెళితే ఆయన భార్య పతివ్రత శిరోమణి, మన నీడ మన వెనకంటి ఎలాగా వస్తుందో భర్తతో కూడా ఆయన భార్య కూడా అరణ్యానికి ప్రవేశించింది. చూడండి, అంతఃపురములో నివసించే సాధ్వీమణి, ఎండ కన్నెరుగనటువంటి పతివ్రత, పరపురుషుల కన్నెత్తి చూడనటువంటిది, భర్తను దైవంగా సేవించినటువంటిది, అటువంటి మహాతల్లి అంతఃపుర రాణివాసము నుంచి దిగి భర్తతో కూడా అరణ్యానికి బయలుదేరింది. భర్త విష్ణుదేవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండగా ఆయనకు సహకార కార్యములను అందిస్తూ ఉన్నది. ఇప్పుడు అంబరీష మహారాజు మధువనములో ఏకాదశి అనే వ్రతాన్ని చేస్తున్నాడు. ఆ వ్రతము 1 సంవత్సరం రోజులు చేశాడు ఆ మహనీయుడు అరణ్యములో. ఆ వ్రతము పూర్తయినటువంటి రోజు వైకుంఠ ఏకాదశి, అదే ఈ వైకుంఠ ఏకాదశి. అందుకనే ఈరోజు మనం
ఈ ఏకాదశి రోజు విష్ణుదేవుని అనుగ్రహాన్ని సంపాదించినటువంటి ఆ భాగవతోత్తముని యొక్క చరిత్రను మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం. ఇట్లు వ్రతంబు చేసి యా వ్రతాంతంబున కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి కాళిందీ జలంబుల స్నాతుండై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుండై హరినభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులను పూజించి తదనంతరంబా కాళిందీ నది ఒడ్డున మధువనమునందు హరిని సేవిస్తున్నాడు. కార్తీక మాసాంతమున ఈ వైకుంఠ ఏకాదశి నాడు 3 రోజులు భార్యాభర్తలు ఇద్దరు చివరి 3 రోజులు అంటే సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సరం అంతా కందమూలములను పండ్లు మాత్రమే తింటున్నారు. కందములు మూలములు అంటే వృక్షముల నుండి కాసినటువంటివి కందములు, మూలములు అంటే భూమి లోపల ఉన్నటువంటివి గడ్డలు, ఇవి కందములు మూలములు. ఈ కందమూలములనే ఆహారంగా తీసుకుంటూ వచ్చారు. ప్రతిరోజు ఈ ఆహారాన్ని వాళ్ళు నియమబద్ధంగా తీసుకుంటున్నారు. అంటే తెల్లవారుజామున 3 గంటలకు పూర్వమే స్నానము చేసుకొని విష్ణుదేవుణ్ణి పూజించి 3వ గంటకే కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. తర్వాత 6 గంటలకు స్వామివారికి హారతినిచ్చేవాళ్ళు ఉదయం 6కు. ఆ తరువాత భగవంతుణ్ణి స్మరణ చేస్తూ కూర్చొని 9 గంటలకు కందమూలాదులను కొద్దిగా అన్నపూర్ణాదేవి స్తోత్రము చేసి తర్వాత ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. ఆహారం తీసుకునేటప్పుడు భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భుజించాలి. కారణం ఏమిటి అంటే ఆహారము యొక్క సూక్ష్మ అంశమే మనస్సు. నీ ఆహారం ఎలాంటిదై ఉంటుందో నీ మనస్సు కూడా అలాంటిదై ఉంటుంది. అందుకని ఆ ఆహారాన్ని భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భుజించాలి. ఆహారము న్యాయార్జితంగా ఉండాలి. ఆహారము స్వయంగా దాన్ని పక్వము చేసుకున్నదిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కారణం ఏంటి అంటే ఆ ఆహారము ఒక్క పూట తినకుండా పోయినామనుకోండి మన ప్రాణము వెంటనే నీరసిస్తుంది, వెంటనే కళ్ళు మూసుకొస్తాయి, కింద పడిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది ఆహారం లేకపోవడం వల్ల. ఇప్పుడు అర్థమైంది కదా, ఆహారము శరీరాన్ని సంరక్షిస్తూ ఉంది, ఆహారము ప్రాణాన్ని సంరక్షిస్తూ ఉంది. ఆహారము అగ్నిదేవునికి కట్టెలు ఏ విధంగా శక్తినిస్తాయో ఆహారము శరీరానికి అలా శక్తినిస్తుంది, ప్రాణానికి శక్తినిస్తుంది. కాబట్టి ఆ ఆహారము భక్తితో కూడిందిగా ఉండాలి, పవిత్రమై ఉండాలి. అటువంటి ఆహారము మనకు రక్తాన్ని, కండబలాన్ని, ఎముక బలాన్ని, నాడీ శక్తిని ఇన్నిటినీ ప్రసాదించి ప్రాణము కులాసాగా ఉండేటట్టు సహకరిస్తూ ఉంది. ఇటువంటి యొక్క ఆహారాన్ని పక్కన మిత్రులతో మాట్లాడుతూ భోంచేయరాదు. ఈ పప్పులో ఉప్పు లేదే, దీంట్లో కారం లేదే అని ఆహారాన్ని దూషించరాదు. ఈరోజు ఏంటి ఈ కూర చేశారు, నాకు ఇదంటే ఇష్టం లేదు, నేను అదైతేనే బాగా తింటా అని ఆహారాన్ని దూషించరాదు. అలా దూషించేటువంటి వాడు దుర్మార్గుడు, అపవిత్రుడు. భగవంతుడు మనకి ఏది ప్రసాదిస్తాడో దాన్ని పరమ ప్రసాదంగా స్వీకరించాలి. స్మరణ చేస్తూ ఏది పెడతారో అది తిను, ఇలాగా ఉండాలి. ఇలాంటి నియమాన్ని ఆశ్రమంలోనే కాదు మీ ఇండ్ల దగ్గర కూడా అలాంటి నియమాన్ని అనుసరించాలి. ఇలాగా ఆహార నియమాన్ని అనుసరించినప్పుడు మనస్సు అనేది కుదురుతుంది. మనస్సు ఎప్పుడైతే కుదురుతుందో శాంతి లభిస్తుంది. శాంతి లభించిందా భగవంతుని మీద ఆసక్తి కలుగుతుంది. ఆయన పట్ల ఆసక్తి కలిగిందా అన్నీ సిద్ధిస్తాయి. ఇలాగా ఆహార నియమాన్ని అనుసరిస్తూ ధ్యాన నియమాన్ని, పూజా నియమాన్ని అనుసరిస్తూ కాలము అరణ్యములో గడుపుతూ ఉన్నాడు అంబరీష మహారాజు. నీవు పవిత్రుడుగా ఉన్నందుకు గుర్తు నీవు నివసించే ప్రదేశములో గోవులు ఆరోగ్యంగా ఉండాలి. నీకు ఆహారానికి కానీ వస్త్రములకు కానీ కొరత లేకుండా ఉండాలి. నీ ఇంట్లో నీకు ఏవి కొరతలు లేకుండా ఉన్నాయి అంటే నీ అనుష్ఠానాలు శ్రద్ధగా చేస్తూ ఉన్నావు, అదే దానికి గుర్తు. నీ నియమంబులు నెరవేరుచున్నవే మనసు నిమ్మలమై ఒనరునమ్మ అంటాడు శ్రీరామచంద్రమూర్తి శబరిని చూసినప్పుడు. అమ్మ
నీ నియమాలన్నీ సక్రమంగా నెరవేరుతూ ఉన్నాయా అని అడుగుతాడు. శబరిని దర్శించినప్పుడు రామచంద్రుడు మొట్టమొదటగా శబరిని ఇలా పలుకరిస్తాడు. ఎందుకు అలా ప్రశ్నిస్తాడు అంటే, నీ నియమాలన్నీ నెరవేరుతూ ఉన్నాయి అంటే నువ్వు సక్రమమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నావు అని అర్థం. మనసు నిర్మలంగా ఉంది అంటే భగవంతుని మీద నీకు ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. ఆగ్రహమునందు ఆహారమునయందు నియమంబు గలదుగా నిర్మలాత్మ. ఆహారము భక్తి కలిగినటువంటి ఆహారాన్ని భుజిస్తున్నావా? కోపము లేకుండా, కోపము మనసులోకి ప్రవేశించకుండా మనసును కాపాడుకుంటున్నావా అన్నాడు. చూడండి, పైరును పశువుల నోట్లో పడకుండా పైరుని ఎట్లయితే కాపాడుకోవాలనో, కోపము నోట్లో పడనీయకుండా మనస్సును అట్లా కాపాడుకోవాలి. పశువులు వదిలేసామో పైరు నాశనం చేస్తాయి. కోపం ప్రవేశించిందా మనసు నాశనం అయిపోతుంది. కోపం ఉన్నటువంటి వానికి జ్ఞానము లభించదు. కోపం ఉన్నటువంటి వాడు, కోపము పాపి హృదయములో కోపం ప్రవేశిస్తుంది. కుక్కలు ఎవరింట్లోకి పోతాయి చెప్పండి? వాకిలి వేయకుండా ఉండేటువంటి వాని ఇంట్లోకి పోతాయి. ఎవడైతే వాకిలి వేయడో వానింట్లే కుక్కలు పోతాయి. ఎవని మనసులో పాపం ఉందో వానికి కోపం వస్తుంది. కాబట్టి ఆ కోపం అనేటువంటిది ఎవరి మనస్సులోకి ప్రవేశించకుండా ఉంటుందో వాళ్ళు పవిత్రులు. ఈ విధంగా మనస్సును సంరక్షణ చేసుకోవాలి. ఇలాంటి నియమము, క్రమశిక్షణ ఎవరి జీవితములో నిరంతరము క్రమబద్ధంగా సాగుతూ ఉంటుందో వాళ్ళ జీవితాలకు కొరత రానివ్వడు ఈశ్వరుడు. కొరత రానివ్వడు. అయితే భక్తులైనటువంటి వాళ్లకు కష్టాలు రాలేదా అంటే, ఎందరో కష్టాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు కదా, అయితే వాళ్ళందరూ అపవిత్రులా అనేటువంటి డౌట్ మీకు అందరికీ రావచ్చు. చూడండి, మనము ప్రశ్న కదమ్మా ఇది. మనం చెరుకు నాటుతాం, చెరుకును గుమ్ములు కడతాం. ఆ గుమ్ములు వాలిపోయే సమయం వచ్చినప్పుడు 4 కాలువలు ఒకటిగా దోసి మళ్ళీ గుమ్ములు కడతాం. అంత కూడా వాలిపోయేటట్టు ఉంటే వాటికి సపోర్ట్లు ఇస్తాం. ఇంత శ్రద్ధగా సంరక్షించిన వాడు గొడ్డలు నూరుకొని వచ్చి ఒక నాటికి నరికేస్తాడు. పంట అయిపోయిన తర్వాత గుమ్ములన్నిటిని మొదటికి నరికేసి చెరుకులు చెలిగేసి క్రషర్లో పెట్టి నలిపేస్తాడు. కారణం ఏంటో తెలుసా? పంట పండిపోయింది, దాని సారాన్ని తీసుకోవాలి, దాన్ని ఇంకా ఖండించాలి, క్రషర్లో పెట్టి నలిపి దాని నుండి మనం బెల్లాన్ని తీసుకున్నప్పుడు అది ప్రసాదానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మహాజ్ఞానుల యొక్క గొప్పతనం లోకానికి బహిర్గతం కావాలి అంటే వాళ్ళను నలిపి చూడాలి. అందుకే భగవంతుడు వాళ్ళకి టెస్టింగ్ పెడుతూ ఉంటాడు. ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అవుతారు. వాళ్ళు ఎందువల్లంటే జీవితం అంతా ఎవడైతే శ్రద్ధగా చదువుకుంటాడో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వాడు స్క్వాడు 1000 మంది స్క్వాడ్ ఉంటే కూడా వాడు నీట్గా రాసిస్తాడు. అందువల్ల కష్టపడి చదువుకున్నాడు వాడు, ఇంట్రెస్ట్గా పేపర్ చేతికి వస్తాను చూస్తాడు, ఆన్సర్ రాసిస్తాడు. ఎవరుంటే మనకి భయపడవాడు. సోమరిగా తిరుగుతూ ఉంటాడు, పుస్తకమే ఎత్తడు. స్కూల్లో అయ్యవారు చెప్పింది వినడు, ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పినా వినడు. గోలికాయలు ఆడుకుంటా, బంగారాలు ఆడుకుంటా, కబడ్డీ ఆడుకుంటా ఉంటాడే. వానికి టెస్ట్లు వచ్చినప్పుడు వాడు భయపడతాడు. బిట్లు కొట్టే అవకాశం ఉండదు. ఎగ్జామ్స్ రాయలేడు. చివరికి ఏమవుతాడు చెప్పండి? ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఆ విధంగానే ప్రతి విద్యార్థికి టెస్టులు ఉంటాయి, ప్రతి విద్యార్థికి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటుంది. అప్పుడు దాంట్లో ఉత్తీర్ణుడైతేనే వాళ్ళు ఇంకో క్లాసులోకి మారడం జరుగుతుంది. ఆ విధంగానే ప్రతి జీవి ఇప్పుడు క్లాసులో ఉన్నారు మీరంతా. మీ జీవితానికి తప్పకుండా పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి మీకు ఎదురైనటువంటి యొక్క పరీక్షల్లో మీరు పాసు కావాలి అంటే మీరు కరెక్ట్గా దైవం మీద శ్రద్ధ కలిగి చక్కగా మనస్సును ఉపయోగించుకొని ఉండాలి. అప్పుడే మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారు కరెక్ట్గా. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నారు, కారణం ధైర్యం లేదు, తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ లేదు మనసుకు, కాబట్టి ఏడుస్తున్నారు. సుఖములు వచ్చినప్పుడు పరవశించిపోతూ ఉన్నారు. సుఖములకు ఓర్చుకునేటువంటి శక్తి లేదు, దుఃఖాలకు ఓర్చుకునేటువంటి శక్తి లేదు, కోల్పోయినారు మనసును. అదే జ్ఞానుల విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు కష్ట సుఖాలు రెండింటినీ, అది వచ్చి కొంతసేపటికి వెళ్ళిపోతుంది, ఇది కొంతసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పగులు, ఇందాక పగులు ఉండింది, పగులు వెళ్ళిపోయింది, ఇప్పుడు రాత్రి వచ్చేసింది. ఈ రాత్రి ప్రాణం పోతే 4 అడుగులు లోతు గొంతులోడి పూడి చేస్తున్నారు, నీ మొగాన్ని మట్టి వేస్తున్నారు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్ని శరీరాలు ఒకనాటికి మట్టికి మరుగైపోయేటియే, అందరూ పోవాల్సిందే. ఇప్పుడు అందరూ మళ్ళు నాటుతున్నారు. ఒక వారం 10 రోజులు వెనుక ముందు నాటేస్తారు అంతా, మళ్ళీ ఒక వారం 10 రోజులు వెనుక ముందు అంతా కోసేస్తారు. ఒక అదును పంట పెట్టిన వాళ్ళు మళ్ళీ ఒకటే అదునులో కోసేసినట్లు ఇది ఒక అదును పెట్టినటువంటి ఒక పైరు. ఇది ఒక 4-5 సంవత్సరాలు వెనుక ముందు పంట తీసేస్తారు మళ్ళీ. ఆయన కొంతకాలం ఉండిపోయేదానికి వచ్చినా మనం ఇక్కడికి అందరూ శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి ఎవరు రాలేదు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అదే ఇక్కడ
మనం చేసుకోవాల్సినటువంటి యొక్క పుణ్యాన్ని సంపాదించుకొని పోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. విద్యార్థులు స్కూల్కి ఎందుకు పోతారు చెప్పండి? విద్యను ఆర్జించడం కోసం. విద్యార్థులు విద్యను ఆర్జించడం కోసం పోయినట్లు మనమందరం కూడా ఇక్కడ భగవత్ సేవా పుణ్యం ఆర్జించడం కోసం వచ్చిన వాళ్ళం ఇక్కడికి. భగవంతుని సేవ అనేటువంటి పుణ్యాన్ని సంపాదించడం కోసం వచ్చాం మనం ఈ భూమి మీదకి. కాబట్టి నువ్వు ఆ పని చేస్తున్నావా లేదా? ఏం సంపాదించావు? 10 ఎకరాల భూమిని సంపాదించినావు, పోయేటప్పుడు అది వెనకంటే వస్తుందా? అదే పుణ్యం సంపాదించుకుంటే వెనకంటే వస్తుంది. అది 10 అపార్ట్మెంట్లు కట్టావు, నీ వెనకంటే వస్తుందా? 10 కేజీలు బంగారు కొనుక్కున్నావు, నీ వెనకంటే వస్తుందా? 10 మంది బిడ్డలను కన్నావు, నీ వెనకంటే వస్తారా? ఒరే నాయన, మీకోసం నేను ఇన్ని ఎకరాల భూమిని కొన్నాను, ఇంత డబ్బులు సంపాదించాను, ఇన్ని ఇండ్లు కట్టి పెట్టాను, మీ సుఖానికే నా జీవితం అంతా దారిపోసేసాను, ఇప్పుడు నేను మరణించాల్సి వచ్చింది. యమదూతలు వచ్చారు నన్ను పిలుచుకొని పోవడానికి. వాళ్ళని చూస్తే నాకు భయము. వాళ్ళు నాకు పరిచయస్తులు కాదు, కొత్త వాళ్ళు. అందులో వాళ్ళు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, కొడతారు నన్ను. మీరు 10 మంది కొడుకులు పుట్టినారు, మీరు ఎవరు ఒకరు రాండ్రా నాకు తోడుగా అని ఏ కొడుకునన్నా పిలుసు. చచ్చిపోయేటప్పుడు వెనకంటే వస్తారేమో. ఏమరా నువ్వు వస్తావంట్రా, నీ సావేదు, నువ్వు సావుయా, మమ్మల్ని ఎందుకు చంపుతావు నువ్వు అంటారు. కానీ ఎవడన్నా ఆయనకు వచ్చేదానికి ఇష్టపడతాడా? ఇష్టపడరు, ఎవరు ఇష్టపడరు. ఒక గుడ్డి ముసిల్లి దోవ కూడా నడిసే ఓతకర్ర ఉంటే కానీ దోవ నడచలేదు. ఆ ముసిలామె మనవడు చనిపోయి ఉంటే ఏడుస్తోంది. ఓ విశ్వాసము లేనటువంటి బ్రహ్మదేవుడా, నీ చేతిలో పుండు పుట్టనాని 10 కాలాల పాటు బతికే బిడ్డను వాణ్ణి చంపుకొని పోకపోతే కాటికి కాలు చంపుకొని ఉండే గుడ్డి ముసలి దాన్ని నన్ను చంపుకొని పోకూడదా? అసలు నీకు రాత రాసేది చేతొస్తుందా అని బ్రహ్మదేవుని తిడతా ఉందట ఆమె. సరే, యమధర్మరాజు దగ్గరనే ఉన్నాడు. అక్కడ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అవ్వా, నేను భగవంతుని దగ్గర నుంచే వచ్చాను. ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఏమంటే, మనవని బదులు అవ్వకి నా చచ్చాడు కాబట్టి మనవన్ని బతికిస్తానని చెప్పు ఆయన అని చెప్పాడు. ఇప్పుడు మనవని కోసం తవ్విండే గుంత ఊరికే పోడ్చకూడదవ్వా, కాబట్టి నిన్ను తీసుకొని పోతాడంట యమధర్మరాజు వచ్చినాడు, మనవన్ని బతికిస్తాడంట అని అన్నాడట. నాయన, వాడు సచ్చినోడు ఇంకా ఎట్లా బతకడని సామెతగా నేను ఆ మాట అంటిగానే నేను చావను, నాకేం కర్మరా, ఆ మాటగా చెప్పద్దు అంటుందట. ఊరికి అభిమానం మాటలు చెప్పొచ్చునే కానీ నిజంగా ప్రాణాన్ని ఇచ్చేవాడు ఎవడో చెప్పండి. కాబట్టి ఆస్తులు కాదు, ఇండ్లు కాదు, డబ్బు కాదు, ఆభరణాలు కాదు, బంధువులు కాదు, కొడుకులు కాదు, ఏది నీ వెనకంటి రాదు. నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం ఒక్కటే నీ వెనకంటి వస్తుంది. కాబట్టి దాన్ని చేస్తున్నామా అనేది ఆలోచన చేయాలి. వెనకంటి వచ్చేదాన్నే ఇప్పుడు మనం సంపాదించుకోవాలి. కానీ నిలిచిపోయే వాటిని గురించి పెరుగులాడడం నిష్ప్రయోజనం. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు మహానుభావులు వాళ్ళు. కాబట్టి చక్రవర్తులంతటి వాళ్ళు రాజ్యాలనే పక్కన పెట్టి వాళ్ళు భగవంతుని కోసం అరణ్యాలకు వెళ్ళారు. వాళ్ళకి ఏం తక్కువ చెప్పండి? అసలు వాళ్ళ సింహద్వారం విలువ చేయవు మన బతుకులంతా. ఒక చక్రవర్తి అంటే వాళ్ళ సింహద్వారం, వాళ్ళు కూర్చోండి సింహాసనం, వాళ్ళు ఒకరోజు ధరించుకునేటువంటి ఒక కిరీటం, ఆ భుజ కవచములు, ఆ చంద్రహారములు, ఆ విలువ చేయవు మన బతుకులంతా. అంతటి గొప్ప ఐశ్వర్యవంతులు పక్కన పెట్టి కౌపీనం ధరించి కాయలు గసురులు గడ్డలు తిని అరణ్యంలో జీవిస్తున్నారంటే ఎవరి కోసం జీవిస్తున్నారు చెప్పండి? భగవంతుడి కోసం జీవిస్తున్నారు. మరి మన బతుకులు ఎంత, మనమెంత, మనం ఆయన మాట ఎత్తున్నామా? ఎప్పుడు తెలుసుకుంటారు? ఇది మధుడు అంటే ఈ మధం అనేది ఈ ప్రాపంచిక విషయ లోలత్వం అనేటువంటి కైపు మనస్సుకి ఎక్కి ఉండే దానివల్ల మనస్సు భగవంతుని మీదకి పయనించదు. అది మధుసూదనుడు అనేటువంటి పదానికి అర్థం అది. కాబట్టి ఈ కైపు మనస్సుకు ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే శ్రీహరి మీద చింతన అనేది కలుగుతుంది. సరి, ఈ విధంగా భాసుర నిగమదోపన్యాసుడు సుతపో విలాసుండు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుండతిథి అయ్యే తన్నివాసంబునకు. అంబరీష మహారాజు అరణ్యములో ఉన్నప్పటికీ అనేక మంది, వందల మంది అతిథులు ఆయన దగ్గరికి విచ్చేస్తున్నారు. అంతమంది అతిథులకు భోజనాలు ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి. అందుకే జ్ఞానులైనటువంటి మహాత్ములు వాళ్ళు చెట్టు కింద కూర్చున్నా సరే వాళ్ళ దగ్గరికి వస్తూనే ఉంటారు, భక్తులు వస్తూనే ఉంటారు. కారణం ఏంటి అంటే, బెల్లము నువ్వు ఉట్టి మీద పెడితే కూడా సీమలో ఆడికి పోతూ ఉంటాయి బేరేసుకొని. తీపి పదార్థాన్ని ఎటువంటి ప్రదేశంలో పెట్టినా చీమలు ఎట్లయితే తెలుసుకుంటాయో, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఏ మారుమూల ప్రదేశంలో ఉన్నా సరే వాళ్ళ సమీపానికి చీమలు వచ్చినట్లు భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళు మరుగునుంటే కూడా ఎంత మరుగునుంటే అంత ఎక్కువగా కాచుకొని ఉంటారు. స్వామి బయట వస్తే ఎప్పుడు మాట్లాడదాం,
ఆయనకు నమస్కారం చేసుకుందాం, తీర్థం తీసుకుందాం, ఆయన ఒకసారి పలకరిస్తాం. ఎందుకు అలా తపన పడతారు జీవులు అంటే, ఇప్పుడు ఈ పురుగులు ఉన్నాయి చూడండి, ఆ లైట్ను చుట్కారం తిరుగుతున్నాయి. వాటి తపన ఏంటి? ఆ వెలుగులో కలుసుకోవాలా అని. ఆ వెలుగులో కలుసుకోవాలనేటువంటి తపన పురుగుకు కూడా ఉంది. మనిషిగా పుట్టినటువంటి నీకు ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటి వెలుగులో కలుసుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే మరి దానికంటే మన జీవితం ఏమి ఎక్కువ చెప్పండి. అంబరీషుడు నిత్యము అన్నదానం చేస్తున్నాడు. అన్ని దానములలోకెల్లా అన్నదానము గొప్పది. ఏ దానం ఇచ్చినా చాలు అని అనరు, కానీ అన్నదానము కాడ మాత్రము తొలి మారు మళ్ళీ మజ్జిగలే కూడా కాస్త పెట్టుకుంటాడు. ఇంకో కొంచెం తీసుకుపోయాను, వద్దమ్మా చాలమ్మా. చూడండి, నువ్వు 10 కోట్లు దానం ఇస్తే కూడా నాయన ఇంకా 1,00,000 రూపాయలు ఇచ్చేదా? 10 ఎకరాల భూమిని దానం చేస్తే కూడా ఇంకా 1 ఎకరా రాసి ఇచ్చేదా? కావాలంటాడు. ఏది చాలు అని అనరు, ఒక అన్నము మాత్రము చాలమ్మా, చాలు తల్లి. అన్ని దానముల లేకల్లా అన్నదానము శ్రేష్టమైనది. అన్నదానము ప్రాణాన్ని నిలుపుతుంది.